ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ఇంటర్ పరీక్షల ఫలితాలలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గల సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి అత్యుత్తమ మార్కులు సాధించి సత్తా చాటాలని కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో సిద్ధార్థ జూనియర్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. ముఖ్యంగా ఎంపీసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో స్టేట్ లెవెల్ మార్క్స్ రావడం జరిగింది. అదేవిధంగా బైపీసీలో ఎంఈసీలో కూడా ప్రధానంగా సెకండ్ ఇయర్లో మౌనిక అనే అమ్మాయికి 1000 మార్కులకు గాను 993 మార్కులు రావడం ఈ స్టేట్ థర్డ్ ప్లేస్గా మనము గుర్తించవచ్చు. అదేవిధంగా ఎంపీసీలో కూడా ఫస్ట్ ఇయర్ లోపల 470 గాను 467 మార్కులు రావడం, బైపీసీలో 440 గాను 437 రావడం, అదేవిధంగా ఎంఈసీలో 500 గాను 492, అదేవిధంగా సిఈసీలో తర్వాత బైపీసీలో కూడా మనకి మార్క్స్ అనేది రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మార్కులు రావడానికి గల కారణం ప్రధానంగా పిల్లల యొక్క పట్టుదల, అదే పేరెంట్స్ యొక్క కోఆపరేషన్, టీచర్స్ యొక్క హార్డ్ వర్క్ వల్ల ఇలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది. ప్రధానంగా సిద్ధార్థ కాలేజీలో స్టార్టింగ్ నుంచే పిల్లలకి ఒక ప్రణాళికతో వాళ్ళకు ఒక మంచి ప్లానింగ్ తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటట్టు చేయడం వల్ల ఇవాళ మంచి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఈసారి పిల్లలు కూడా ఇంకా మనకి నీట్లో కానీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో కానీ ఐఐటి ఎన్ఐటిలో మనం ఇక్కడ నీట్ తర్వాత జేఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో కూడా పిల్లలు అనేది మంచి పెర్ఫార్మెన్స్ను చూపించడం జరిగింది. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం తప్పకుండా ఈఏపీ సెట్ తర్వాత వీటిలో కూడా మంచి ర్యాంకులు వచ్చే విధంగా మన తాండూరు నుంచి కూడా డాక్టర్స్ని, ఐఐటీఎస్ని, ఎన్ఐటీలో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చే విధంగా తప్పకుండా సీనియర్ మోస్ట్ స్టాఫ్తోని కాలేజీ లోపల పెట్టించి వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇద్దామనేటువంటి ఒక సత్సంకల్పంతో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి తాండూరులో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో బీద పిల్లలు, హైదరాబాద్ పిల్లలేని పిల్లలు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి హైదరాబాద్లో 1000 రూపాయలు వెచ్చించినా కూడా అలాంటి మార్కులు స్టేట్ లెవెల్ ఉన్నటువంటి మార్కులు సిద్ధార్థ కాలేజీలో రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి స్పిరిట్తో సిద్ధార్థ కాలేజీలో చదివినటువంటి పిల్లలకి మా వంతుగా మంచి రిజల్ట్ని ఇస్తామని తెలియపరుస్తున్నాం. ఈసారి కూడా మంచి అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. కాబట్టి మీ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ కాలేజ్ చూస్ చేసుకోండి. సిద్ధార్థ అంటే డిసిప్లిన్కి మార్పు సిద్ధార్థలో పిల్లలకి అన్ని రకాలుగా సెక్యూరిటీ విషయం కావచ్చు, రిజల్ట్ విషయం కావచ్చు, డిసిప్లిన్ విషయం కావచ్చు, పిల్లలకి మంచి మోటివేషన్తో పాటు అన్ని రకాలుగా పిల్లల్ని ఒక ఎడ్యుకేషన్ మార్కులనే కాకుండా పిల్లలకు అనేక రకాల కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో కానీ అనేక విషయాల్లో కూడా మోటివేషన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం సిద్ధార్థ కాలేజీలో చేర్పించాల్సిందిగా కోరుతున్నాను. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.